మనందరి నవ్వులకు కారణమైన కమెడియన్, ద బెస్ట్ యాక్టర్ ఇన్ అవర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మిస్టర్ ఫిష్ వెంకట్ గారు కూడా ఈ జూలై 18న అంటే నిన్ననే చనిపోయారు. గత 9 నెలలుగా కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల బాధపడుతున్నారు వెంకట్ గారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బ్రతకొచ్చు, కానీ 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని అన్నారు. ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మన ఫేవరెట్ కమెడియన్ ఫిష్ వెంకట్ గారు చనిపోయారు. ఇప్పటి వరకు ఆయన 75 సినిమాల్లో కమెడియన్గా, విలన్ దగ్గర రౌడీగా ఎన్నో క్యారెక్టర్లు చేశారు. మనందరినీ నవ్విస్తూ ఉన్నారు. కోట్ల మంది నవ్వులకు కారణమైన వ్యక్తి చనిపోయాడంటే కొంచెం బాధగానే ఉంది. కొన్ని నెలల క్రితం ఈ చేతులతో నేను ఆయన మేకప్ కూడా వేశాను. ఆయనతో నాకు మంచి బాండ్ ఉంది, కానీ ఆయన లేరు అంటేనే తీసుకోలేకపోతున్నాను. నిజంగా మన సినిమా ఇండస్ట్రీ చాలా గొప్పది. టాలెంట్ ఉంటే వాడు ఎవడో అస్సలు ఆలోచించదు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ హీరోలలో ఒకడైపోయిన మన రమణ, అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలుపెట్టి స్టార్ హీరోగా మాత్రమే కాదు, స్టార్ ప్రొడ్యూసర్గా మారిపోయిన మన న్యాచురల్ స్టార్ నాని అన్న. ఇలా ఒకరిద్దరు కాదు, చాలామందే ఉన్నారు. మన ఫిష్ వెంకట్ గారు కూడా ఒక చేపల బిజినెస్ చేసే వ్యక్తి, కానీ ఈరోజు ఒక బెస్ట్ కమెడియన్గా సక్సెస్ అయ్యి చనిపోయారు. రెస్ట్ ఇన్ పీస్ వెంకట్ అన్న, వి లవ్ యూ అన్న.